వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. ఒక 5 డేస్ దాకా 5 డేస్ నుంచి అది ఎక్కువ వీడియో చేయట్లేదు, ముఖ్యంగా షార్ట్స్ ఎక్కువ చేస్తున్నాను. సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు T20 సమరం అటు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా జరగబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి వన్ డే టీమ్ సెలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. చాలామంది వీడియోలు చూస్తున్నాను. సో ముఖ్యంగా రవీంద్ర జడేజా గురించి మాట్లాడుతున్నారు. సో రవీంద్ర జడేజా గురించి మనం మాట్లాడేటప్పుడు అతను 80 టెస్ట్ ఆడాడు, 197 వన్డేలు ఆడాడు, 74 T20 మ్యాచ్లు ఆడాడు. అతను ఎప్పుడు కూడా గెలిపిస్తాడని అనుకుంటాను తప్ప అతని ఆట అతను ఆడుకోవడం వెళ్ళిపోవడం అంతే తప్ప అతను ఎక్కువగా అంత గొప్పగా అటు సింగిల్ హ్యాండెడ్గా మనం మ్యాచ్లు గెలిపించిన దాఖలాలు లేవు. అతనికి అవకాశం ఎందుకంటే ఇంకా అతనికి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతను ఆడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. బట్ అతను అంత గొప్పగా ఆడింది ఏం లేదు. న్యూజిలాండ్ తోటి లాస్ట్ వరల్డ్ కప్ లోపల అటు ధోని ఇద్దరు ధోని అటు సెమీఫైనల్ లోపల ధోని రవీంద్ర జడేజా ఇద్దరు కూడా ఆడుతున్నప్పుడు అటు అద్భుతంగా ఆడాడు. అదొక్క ఇన్నింగ్స్ మాత్రం తప్పితే అతను అంత గొప్పగా ఆడిన ఇన్నింగ్స్ వెరీ తక్కువ, అంటే షార్ట్ ఒక 30 రన్స్ 40 రన్స్ అలా కొట్టొచ్చు. కానీ అతను సాధికారికంగా అటు గెలిపించిన మ్యాచ్లో చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టచ్చు. అలాగే బౌలింగ్లో ఏమైనా అద్భుతాలు చేసినట్టుగా అది కూడా లేదు. బట్ టెస్ట్ మ్యాచ్లో మాత్రం 323 వికెట్లు తీశాడు. సో ఆ తర్వాత అతని బ్యాటింగ్ కూడా ఈ మధ్య కాలంలో చూస్తే ఆస్ట్రేలియాలో 3 మ్యాచ్లో కూడా 4 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాట్తో పర్వాలేదు అనిపించాడంటే 135 రన్స్ చేశాడు. అదేదో యావరేజ్లు చూసుకోవడం అదంతే తప్ప అతను ఆడింది ఏం లేదు. అతను గెలిపించిన దాఖలాలు కూడా ఏం లేవు. అతను కనీసం నిలదొక్కుంటే మ్యాచ్ గెలిచేది. పూర్తిగా చాలా భయంకరంగా ఆడి అవుట్ అయ్యాడు. సో కనీసం వీళ్ళందరి మీద నమ్మకాన్ని అంతా వమ్ము చేశారు వీళ్ళందరూ కూడా. ఎటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు అతన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. 36 ఇయర్స్ దాటిపోయినాయి. సో దాటిన తర్వాత ఇప్పుడు ఇంకా ముందు అతనితో మనకు అవసరాలు ఉంటాయంటే వీళ్ళు ఏజ్ పైబడిన కొద్దీ వీళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గుతూనే వస్తుంది. అటు ముఖ్యంగా సీనియర్ల గురించి మీకు తెలుసు, వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో అటు మేనేజ్మెంటే చెప్పాలి. అటు టెస్టుల్లో కూడా అతని ప్రదర్శన అంతంత మాత్రం న్యూజిలాండ్తో కూడా అంతగా గొప్పగా రాణించలేదు. ఇండియాలో కూడా న్యూజిలాండ్తో రాణించలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇక బయట వీళ్ళ రికార్డు చాలా వెరీ ఆర్డినరీ బౌలర్ లాగా ఉంది. ముఖ్యంగా పరిమిత ఓవర్లో జడేజా భవితం గురించి మాట్లాడుకోవాలి. T20 ప్రపంచ కప్ గెలిచాం. T20 ప్రపంచ కప్ గెలిచినప్పటికి కూడా అతని పర్ఫార్మెన్స్ అంటే అతని ఆ పర్ఫార్మెన్స్ ఎంత గొప్పగా ఏం లేదు. వరల్డ్ కప్లో కూడా అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అతను మరి ఆడాలా వద్దా అనే నిర్ణయం అనేది BCCI తీసుకుంటుంది. బట్ అతనికి అంత ప్రాముఖ్యత ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో డెఫినెట్గా మనం ఇంక యువ జట్టును ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది టీము డెఫినెట్గా. ఇప్పుడు సీనియర్లు ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా దాదాపుగా వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయాలు వెతకాలి ఉన్నాయి అన్నట్టుగానే మనకు ఉంది. చాలామంది ప్లేయర్ ఉన్నారు. అటు మనకు వర్మ ఉన్నాడు హైదరాబాద్ నుంచి, అతను టెస్ట్ కూడా ఆడగల సామర్థ్యం ఉంది. అటు వన్డేలు కూడా ఆడగలుగుతాడు, T20 కూడా ఆడగలుగుతాడు. టెక్నికల్గా సౌండ్ ప్లేయర్, ఈవెన్ బౌలింగ్ చేయగలుగుతాడు. అద్భుతమైన ఫీల్డర్ కూడా. ప్రతిభ ఉన్న చాలామంది ఉన్నారు. చాలామంది రుతురాజ్ గైక్వాడ్ అంటున్నారు, కానీ అతను IPLలో రాణించినంతగా ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రాణించలేదు. ఎన్నో అవకాశాలు ఇచ్చారు అతనికి. దేవదత్ పడక్కల్ కూడా అతనికి కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా IPLలో రాణిస్తారు, మళ్ళీ డొమెస్టిక్లో రాణిస్తారు. మరి మనమేమో డొమెస్టిక్లో ఆడాలంటున్నాం అంటే గమ్మత్తుగా ఉంది. వీళ్ళందరేమో డొమెస్టిక్ ఆడాలంటున్నాం. ఇక డొమెస్టిక్ ఆడినాలు మరి ఇంటర్నేషనల్ సర్క్యూట్లో పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఇంటర్నేషనల్లో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా ఇంటర్నేషనల్లో పర్ఫార్మెన్స్ చేయట్లేదు. అటు న్యూజిలాండ్ సిరీస్లో కూడా దరిద్రంగా ఆడారు. 3-0తో ఓడిపోయినారు. ఆస్ట్రేలియాతో 3-1 ఓడిపోయినాం. నేను 4-1 అన్నాను ఆల్రెడీ సిరీస్ ముందే. బట్ ఆ టెస్ట్ మ్యాచ్ రద్దు అవడంతో అది 4-1 కుదరలేదు. లేకపోతే అది కూడా 4-1 అయ్యేది. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ నేను చూస్తున్నాను 1983 నుంచి చూస్తున్నాను. ఎక్కడ కూడా ఒక కన్సిస్టెన్సీ లేదు. కానీ ఓడిపోవడంలో మాత్రం కన్సిస్టెన్సీ ఉంది. చాలా కన్సిస్టెన్సీగా మనం ఓడిపోతాం. సో పర్ఫార్మెన్స్ ముఖ్యంగా సమిష్టిగా చేయం. ఈరోజు A చేస్తే రేపు B చేస్తాడు, B చేస్తే C చేస్తాడు, C చేస్తే L అట్లా చేస్తూనే ఉంటారు తప్ప పర్టికులర్గా ఒక ప్లేయర్లు అందరూ కూడా కలిసికట్టుగా రాణించిన దాఖలాలు చాలా తక్కువ. 2011 వరల్డ్ కప్ అది కూడా ఇండియాలో ఆడి గెలిచాం.
సో మనం ఇండియాలో ఆడి గెలిస్తే దానికి ఎంత పెద్దగా గొప్పగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే బయట దేశాల్లో ఎప్పుడైతే ఆడి గెలుస్తామో అదే పర్ఫార్మెన్స్. అంతేగాని ఇండియాలో మనం గెలిచామని చంకలు గుద్దుకుంటే లాభం లేదు. ఎందుకంటే బయట వికెట్ల మీద పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అటు మనం పేరు సంపాదించవచ్చు. అంటే మన పర్ఫార్మెన్స్కి ఒక వాల్యూ ఉంటుంది. అంతేగాని ఇంకోటి టఫ్ సిచ్యువేషన్స్లో ఆడినప్పుడు మాత్రమే మనకు పర్ఫార్మెన్స్ అనేది అటు మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని ఇండియాలో కూడా ఎన్ని పరుగులు సాధించినా, ఈవెన్ ఇండియాలో కూడా ఇప్పుడు పరుగులు సాధించే పరిస్థితి లేదు. వేరే దేశాలు వచ్చి మన దేశంలో ప్రాక్టీస్ చేసి అద్భుతంగా రాణిస్తున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్, అసలు చేవదచ్చిన న్యూజిలాండ్ టీంని డెఫినెట్గా ఓడిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ మన వాళ్ళు అంటే ఎవరైతే ఫామ్లో లేని వాళ్ళని ఫామ్లో తీసుకురావడం ఇటు ఇండియాకు, అటు న్యూజిలాండ్కి, అటు వెస్టిండీస్కి అలవాటు. అలాగే మన టీం కూడా దాంట్లో ఏం కూడా వెనుకపోలేదు. అటు న్యూజిలాండ్కి మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఇచ్చి చేతులు ఎత్తేశారు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా పూర్తిగా పరిస్థితులకు అవకాశం ఉన్నప్పటికీ మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి అవకాశాలు సృష్టించుకుంటున్నారు. ఒక మ్యాచ్ యశస్వి జైస్వాల్ ఆడితే ఇంకొక మ్యాచ్ రాహుల్, అలా ఆడుతూ వచ్చారు. కానీ మొత్తం అందరు కలిసికట్టుగా మనకు పర్ఫార్మెన్స్ చూడలేదు, మనం ఎక్కడ కూడా చూడలేకపోయినాం. ఆ తర్వాత ఇప్పుడు మనం రవీంద్ర జడేజా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు సీనియర్లకు కూడా దీంట్లో అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక రోహిత్ శర్మ మాత్రం వన్డేలో అటు అన్ని లాస్ట్ వన్డేలో ఆడినప్పుడు అద్భుతంగా ఆడాడు. సో రోహిత్ శర్మకు డెఫినెట్గా అవకాశం ఉంటే మంచిది. అలాగే రోహిత్ శర్మ డెఫినెట్గా వన్డే సిరీస్లో రాణిస్తాడు కూడా, అది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అలాగే ఒకవేళ విరాట్ కోహ్లీ ఆడితే మాత్రం డెఫినెట్గా అతను రాణించడు. అలాగే రవీంద్ర జడేజాకు అసలు అవకాశం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో చూద్దాం ఏ విధంగా మరి ముందుకు సాగుతారో, ఏ విధంగా మరి టీం సెలెక్షన్ ఉంటుందో తెలుస్తుంది అది కొద్ది సమయంలోనే. సో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రాంప్రసాద్ టాక్ షో.